ఈ మధ్య సినిమాలు చూస్తే ఏమనిపించింది సార్? ఈ ఈ ఈ ఈ గత 10 ఏళ్లలో వచ్చిన చాలా పెద్ద సినిమాలు, చిన్న అంటే సినిమాలు, ఈ మధ్య మధ్య సినిమాలు. ఏదో ఒక సినిమా చాలా గొప్పగా ఉంది అని చెప్పేసి చెప్పారండి. చాలా బాగుందట. అమ్మమ్మ! అయ్య బాబోయ్! అలాగని చెప్పేసి. నిజమేమో అనుకుని పరిగెత్తుకుని వెళ్లి చూశానండి. ఇంటర్వెల్ వరకు చూసేటప్పటికి నాకు నమస్కారం పెట్టేసి వచ్చేసానండి. ఆ సినిమా పేరొద్దు. పేరొద్దు. పెద్ద సినిమానా సార్ అది? కాదండి. చిన్న సినిమా అది. హ్మ్. పెద్ద సినిమాలన్నీ కూడా ఈ మధ్య ఆడడం లేదు కదా! కాదు, ఈ మధ్య చాలా పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి కదా సార్. హ్మ్. అంటే మనకి కొన్ని కొత్త ట్రెండ్స్, కొత్త ఏం చెప్పాలి, శైలులు వచ్చేసాయి. ఇప్పుడు ఒకటి వి హావ్ మిస్టర్ బచ్చన్ ఏదో ఒకటి సినిమా ఒకటి వచ్చిందండి. అవును. రవితేజ చేశాడు, కష్టపడి చేశాడు అందులోను. అవును. అతని క్యారెక్టర్ వరకు బాగుందట అది. ఆ తర్వాత విలన్ ఏదో చేశాడట, అది విలన్ బాగుందట. కానీ చూడదగినటువంటి సినిమా కాదు అని చెప్పారన్న. అని చెప్పి మానేసాను వెళ్ళడం. వెళ్ళేది. మీకు చెప్పారా సార్ అలా అని? అంటే మీరంటే దానిలో ఉండే అశ్లీలత దానివల్ల, లేకపోతే బోర్ కొడుతుందనా? ఏం మరండి సరిగ్గా తీయలేదనా? బోర్ కొడుతుందండి మెయిన్ గానండి, వేరే ఏం కాదు. మీరెలా ఫీల్ అవుతారు? అంటే హాల్లోకి వెళ్తారు, సినిమా హాల్లోకి. సడన్ గా అంటే హాల్లోకి వెళ్ళిన తర్వాత ఇమీడియట్ గానండి 4th మినిట్ కల్లా ఉమ్, ఆడియన్స్ని లాక్ చేయగలగాలండి ఫస్ట్ పాయింట్. ఇది స్క్రీన్ ప్లేలో చెప్తున్నటువంటి మొదటి సూత్రం ఇది. ఉమ్, 4th మినిట్కి ఒకవేళ 4th మినిట్ వల్ల మీ వల్ల అవ్వలేదు అనుకోండి, అట్లీస్ట్ 7th మినిట్ కదా వరకు ఓపిక ఉంటుందండి. ఆ తర్వాత ఉండదు వాళ్ళకి, ఆడియన్స్కి. ఉమ్, సో 7th మినిట్ లోపలన్నా వేసేయాలండి. 4th మినిట్ లోపల వేసేయగలగాలండి మాత్ర. ఓహో! ఈ ఈ ఈ ఈ ఇటువైపు తీసుకెళ్తున్నాడు కథలో. ఇగో ఈ సస్పెన్స్ మొదలైపోయింది. ఉమ్, ఇక్కడి నుంచి ఇంకేముంటది? ఇక్కడి నుంచి ఏముంటది? ఇక్కడి నుంచి ఏముంటది? ఇలాంటి ఫీలింగ్ ఆడియన్స్‌కి రావాలండి క్లియర్‌గా. ఉమ్. అలా వచ్చినప్పుడు మాత్రం అదే సినిమా అవుద్దండి. అది బోర్డమ్ అండ్ క్రియేటివిటీ ఆస్పెక్ట్ సార్. బట్ అది కాకుండా అశ్లీలత గాని, ఒక ఐటెమ్ సాంగ్ గాని, లేదు ఇంకేమన్నా అవాంఛనీయ, మీ మీ ప్రకారం నాన్ క్లెన్స్డ్ సన్నివేశాలు వచ్చినప్పుడు కృష్ణారెడ్డి గారు ఏం చేస్తారు థియేటర్‌లో? నేను మామూలుగా చూస్తానంతేనండి. చూసేసి పాపం అట్లా చేశారు. ఆహా! పాపం చేశారు, చాలా బావుందట. ఆహా! చేశారు, పాపం ఇబ్బందిగా ఉందట. ఇలాంటిది ఆలోచిస్తానే తప్ప అంతకుమించి నేను చూడడం మానేయనండి. చూస్తానండి. చూసి తెలుసుకోవాలి కదా నేను. అవును. నేర్చుకోవాలి కదా! ఓహో! ఏది మంచో, ఏది చెడో తెలుసుకోవాలి అంటే మంచి, చెడు 2 తెలుసుకోవాలి కదటండి. హ్మ్. హ్మ్. అంచేత చెడు తెలుసుకొని ఇది మనకి యాంగిల్ కాదు, హ్మ్. దీన్ని పక్కకు పెట్టేద్దాం. హ్మ్. మంచి మాత్రమే మనం చెప్దాము. హ్మ్. ఈ మధ్యొచ్చిన చాలా పెద్ద బీభత్సమైన సినిమాలు. 'కేజీఎఫ్', హ్మ్. సరే 'పుష్ప', హ్మ్. సరే కాకుండా మనకి 'ట్రిపుల్ ఆర్', హ్మ్. అంతకుముందు సరే 'బాహుబలి', బట్ ఇప్పుడు మొన్న 'కల్కి'. ఇలాంటి భారీ సినిమాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే మీరు తెలుగుదనం, తెలుగు సెన్సిబిలిటీసు, ఇంట్లో తెలుగు కుటుంబాలు, హ్మ్. వారిని ఉద్దేశించి తీసిన మీ సినిమాలు ఒకవైపు. ఆ ఎరా తర్వాత వస్తున్నప్పుడు ఈ పాన్ ఇండియా సినిమాలు, డబ్బింగ్ స్టైల్ డైలాగులు. సో, వీటన్నిటిని చూసినప్పుడు అంటే బాగా డార్క్ సెన్సిబిలిటీసు, ఒక కక్ష, ఒక 10 చావులు, నరికేయడాలు ఇవి. ఈ 'సలార్' ఇంక్లూడెడ్ ఈ లిస్ట్‌లో. వాట్ డు యూ ఫీల్ సర్ యాస్ ఎ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫిల్మ్ మేకర్? When the film is quite interesting and if it engaging the audience, it's a successful film అండి. ఇంతే చూస్తాను నేను. అంతే. హ్మ్. హ్మ్. 'సలార్' సినిమా ఉంది మీకు. ఇట్స్ ఎంగేజ్డ్. వాటెవర్ ద వే ఇట్ మే బి. బట్ ఇట్స్ ఎంగేజ్డ్. ఎంగేజ్డ్ స్టిల్ మెయింటైనింగ్ ద స్పిరిట్, మొమెంటమ్. ద యాహ్! మొమెంటమ్ ఈజ్ మెయింటైనింగ్ అండి. అది ఇంపార్టెంట్ అది. హ్మ్. అది ఎందులో ఉంటదో ఆ సినిమా అల్లా హిట్ అవుద్దండి. హ్మ్. హ్మ్. ఇది నా నమ్మకం అండి. నా నమ్మకమే కాదు, ఇది నిజం ఇది. హ్మ్. ఈ నమ్మకాన్ని మీరు బహుశా ఈ 7 మినిట్స్, 4 మినిట్స్ ప్రిన్సిపల్ చెప్పారు కదా సార్. హ్మ్. మీ హ్మ్. సినిమాలన్నిట్లో మీరు పాటించారా? యెస్. 100% పాటించానండి. అందుకే అంత పెద్ద పెద్ద, అంత మీకు ప్రతి మీకు సినిమా మీ చూడండి సార్ మీకు లిస్ట్. ప్రతి సినిమాల్లోనూ కూడా మీకు ఈ టెంపో ఉంటదండి. హ్మ్. టెంపో లేకుండా ఎక్కడ ఏది ఉండదండి. అది వీలైనంత వరకు సెకండ్ మినిట్‌లోనో, థర్డ్ మినిట్‌లోనో ఏసేస్తానండి మాత్ర. హ్మ్. వేసేస్తా. హ్మ్. ఒక ఉదాహరణ ఏమైనా చెప్పండి సార్. 'రాజేంద్రుడు గజేంద్రుడు' లేకపోతే 'మాయలోడు' మీ ఇష్టం. హ్మ్. మీకు అతనే అతడే ఒక 'రాజేంద్రుడు గజేంద్రుడు' తీసుకుందామండి. హ్మ్. మొదటి సినిమా గదా! అందులో ఏనుగుకి మొదటిసారి గుమ్మడి గారు వెన్నపూస పెడతాడు. ఇంకోటి పెడతాడు, ఇంకోటి పెడతారు. తర్వాత దాన్ని చంపేస్తారు. హ్మ్. అక్కడి నుంచి మొదలవుద్దండి. ఆ ఏనుగెళ్ళి ఇంకొకడు దొరుకుద్ది. అంటే మళ్ళీ పగ తీర్చుకోవడం కాదండి. హ్మ్. ఇంకొకడు దొరుకుద్ది. అది లాటరీలో. హ్మ్. అక్కడి నుంచి మొదలవుద్ది కథ. కదా! చూడండి, అంటే 4th మినిట్ లోపలే మనం ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయగలిగినటువంటి టెంపోని క్రియేట్ చేసి పెట్టేస్తే డెఫినిట్‌గా చూస్తారండి.
మీకు ఇదే కాదు, మీకు ఇంక్లూడింగ్ శుభలగ్నం, మీరు మావి చిగురు, అసలు శుభలగ్నం ఏమి సినిమా సార్ అసలు. అంటే మొగుడిని ₹1,00,00,000 అమ్ముకోవడం అనేటటువంటిది మామూలు విషయం అండి. అది అవును. అంటే మామూలుగా మనం యాక్చువల్గా ఇట్స్ ఏ ఫిల్మ్ ఆన్ ఎస్బీ అకౌంట్ అండి. ఉమ్, అంటే ఒక వ్యక్తికి తన యొక్క సంపాదనలో కనుక తను ఒక ఆ జీవితం కనుక గడపగలిగితే ఉమ్, మొగుడిని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఉమ్. అందులో మొగుడు నమ్ముద్ది కాబట్టి చెప్తున్నానండి మీకు. అవునవునవును సార్. జగపతి అంటే బాబు గారు. ఎస్బీ అకౌంట్ అనే దాని మీద మెయింటెనెన్స్ అనేటటువంటిది చేయగలిగితే ఎవరికైనా సరే, ఇప్పుడు కొంతమందికి ₹2,000 వస్తాయండి. ఉమ్, మీకు తెలియదండి, కొంతమందికి ₹1,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు పాపం. ఉమ్. కానీ భార్యలు అత్యాశగా ఉంటారా సార్ మరి? ఉండకూడదండి అక్కడ. అదే ఉండకూడదన్నది మీ పాయింట్. అంటే ఉండకూడదన్నదే పాయింట్ అక్కడ. అది ఎక్కడైనా నిజ జీవితంలో ఏమైనా చూసారా మీరు? అంటే వేరే వాళ్ళ జీవితాల్లో జరిగినవి దట్ యూ వాంటెడ్ టు టెల్ దట్ స్టోరీ. లేదండి, లేదండి. అనుకోకుండా అలా, అంటే అంత డ్రామా బిల్డ్ చేయగలిగారు ఆ, దానిలో. అవునండి. ఒకటే అనగలుగుతాను సార్. ఏమిటో, ఏమిటో. ఏమిటో ఆ, అది. మరి అంటే అట్లా పెర్ఫార్మెన్సెస్ కానీ వాళ్ళు కానీ ఆర్టిస్టులందరూ కూడా ఇమిడిపోవాలి ఆ సినిమాలోనండి. అందుకే ఆర్టిస్టులు బాగా పెద్దవాళ్ళు అంటే పెద్ద ఆర్టిస్టులు తీసుకొచ్చి మనం ఇన్వాల్వ్ చేసేయకూడదండి. కానీ మీరు చేశారు కదా సార్ అక్కడ. అయినా కూడా మీరు అంటే బాలకృష్ణ గారు. రీజనబుల్. మరి బాలకృష్ణ గారి సినిమా అంటే ఆడడం 100 రోజులు ఆడింది సూపర్ హిట్ సాంగ్స్ అండి. ఉమ్, ఆ, అయినప్పటికీ కూడా కొంచెం అటు ఇటుగానే వెళ్ళింది అది. ఉమ్, 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 వజ్రం సినిమా ఉమ్, అది ఇట్స్ నాట్ ఎన్ హిట్ ఫిలిం, ఇట్స్ ఎ ఫ్లాప్ ఫిలిం. ఉమ్. మీకు అప్పుడే అంటే ఫ్లాప్ అన్ని ఒప్పేసుకుంటారు అప్పుడే వెంటనే వర్కౌట్ కానివి. ఓబేసి ఉంటానండి. అంతే అంతే. ఏమంటే 1 మంత్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అండి, అది ఇంక మనకి థర్డ్ సినిమా అది. ఉమ్, ఉమ్, అంచేత ఒప్పేసి కూడా ఉమ్. సో అలా అందుకనే మీరు ఐ థింక్ మీ కథ కంటే పెద్దగా హీరో ఉండకూడదని అనుకుని అలాంటి వాళ్ళని మీరు ఎంచుకుంటారు. ఎప్పుడు కథ కన్నా పెద్ద హీరోలు, పెద్ద రేంజెస్ వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటే, ఆ రేంజెస్ ఉన్న వాళ్ళు ఏం చెప్తారో అది చేయవలసి వస్తుందండి. మ్మ్. ఎక్కడైనా రెసిస్టెన్స్ వచ్చిందా సార్? రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, జగపతి బాబు గారు ఉన్నారు. లేదండి, ఎక్కడ రాలేదు. ఎక్కడ మీకు ఎక్కడ ఇబ్బంది? అసలు ఎక్కడ ఏ సినిమాలోనూ ఇంక్లూడింగ్ బాలకృష్ణ యాక్ట్ చేసిన సినిమాలు కూడా అసలు ఎప్పుడు మ్మ్. అందులో ఏదైనా ఒకవేళ మనకు 100 రోజులు ఆడినా కానీ సరిగ్గా ఆడలేదేమో అని కనుక అనిపిస్తే అది నా తప్పే ఉంటుంది తప్ప ఆయన తప్ప మాత్రం కాదండి. మ్మ్. ఓపెన్గా చెప్తాను అది.